వెండి పరుగు నెల రోజుల్లో 80,000 జంపు. గత 6 రోజుల్లోనే 48,000 పెరిగిన ధర. 6 రోజుల్లోనే 48,000 పెరిగిందట. నెల రోజుల 80,000 జంప్ అయిందట. 80,000 పెరిగిందట. ఇక దగ్గర బంగారానికి వెండి కూడా పోటీ పడుతుంది. ఈ అగ్గు వస్తుందని అందరు దాన్నే కొంటున్నట్టు దాన్ని కూడా రేట్ ఎక్కువ చేసేసారు. డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతోనే పీక్స్ రేట్కు ఉత్పత్తి లేదట. కొంటోళ్ళు ఎక్కువ అయ్యారు, తయారు చేసేటోళ్ళు తక్కువ అయ్యారు. ఇక ఉన్నదానికి డిమాండ్ పెరిగిపోయింది. వెండి ధరలు పరుగులు పెడుతున్నది. బంగారంతో పోటీ పడుతూ పెరుగుతున్నది. ఈ నెల 1న 1.96 లక్షలు పలికిన కిలో వెండి శనివారం నాటికి 2.74 లక్షలకు చేరింది. అంటే ఒక్క నెలలో దాదాపు 80,000 39% పెరిగింది అన్నట్టు. శనివారం ఒక్కరోజు ఏకంగా 20,000 జంప్ అయింది. ఈ నెల 5 నుంచి వెండి రేటు క్రమంగా పెరుగుతూ వస్తున్నది. ముఖ్యంగా ఈ నెల చివరి వారంలో భారీగా ధర పెరిగింది. వెండి ఇప్పుడు ఇంతసేపు బంగారం ముట్టుకుంటేనే కాలేదు, ఇప్పుడు వెండి కూడా ముట్టుకుంటే సుర్రమంటది. ఇక వెండి రేట్లు కూడా అడగోలుగా పెరుగుతున్నాయి. కొంచెం ఎక్కువైరు, తయారు చేసేటోళ్ళు తక్కువైరు. ఇక బంగారాన్ని ముట్టుకునే అవసరం లేదు కదా. ఇక అందుకని చెప్పేసి అందరూ వెండి మీద పడ్డారు. వెండి మీద పడేసరికి వెండి రేట్లు కూడా కొండెక్కి కూర్చున్నాయి అన్నట్టు.